మహర్షి మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? రీసెంట్గా ట్రీజర్ కూడా రిలీజ్ అయింది భయ్య, కానీ మామూలు లేదు, సూపర్గా ఉంది. సినిమా హిట్ అయింది అనుకుంటున్నా. ఇది మరో బ్లాక్ బస్టర్ అనుకుంటున్నా. ఈ మే 9న రిలీజ్ అవుతుంది సినిమా. దాని గురించే చూస్తున్నాను భయ్య. ఇక మేలో సినిమాలు ఏం లేవు. నెక్స్ట్ ఒక డియర్ కామ్రేడ్ ఒకటి ఉన్నట్టున్నది. కొత్త లుక్లో ఉన్నాడు మహేష్ బాబు, గడ్డం పెంచుకొని. మళ్ళీ పైడిపల్లి వంశీ గారి మూవీలో ప్రతి సినిమా హిట్టే. ఎవడు కానీ, తర్వాత వచ్చేసి ఊపిరి కానీ, ఇప్పుడు మహర్షి. ఇది ఒక బ్లాక్ బస్టర్ అనుకుంటున్నా భయ్య. మరి పోకిరి తర్వాత ఇదే అనుకుంటున్నా నేను. సినిమా హిట్ కావాలి, మహేష్ బాబు ఇండస్ట్రీలో మరో బ్లాక్ బస్టర్ అని అనుకుంటున్నా. చూడాలి భయ్య ఎలా ఉంటుందో. ఏం హైలైట్ అవ్వబోతుంది ఇక్కడ సినిమాకి వచ్చేసి ఏదో సస్పెన్స్ ఉంటుంది భయ్య, ఏదో ఒకటి మనం సినిమా చూస్తే చెప్పొచ్చు. కానీ ఫస్ట్ సినిమా పోవాల్సిన కారణం ఏంటంటే మహేష్ బాబు గడ్డం గురించి సినిమా పోవాలి. ఎందుకంటే ఇంతవరకు ఏ సినిమాలో చూపించలేదు. ఈ సినిమాలో చూడాలి భయ్య ఎలా ఉంటుందో. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇలా పూజ ఎగ్దాలు అనుకుంటా హీరోయిన్. కొత్త కాంబినేషన్, మళ్ళీ ఎప్పుడు రిపీట్ కాలేదు, ఫస్ట్ టైం అనుకుంటా. ఈ కాంబినేషన్ కూడా చూడాలి. మళ్ళీ పైడిపల్లి వంశీ గారు మళ్ళీ కాంబినేషన్, ముగ్గురు కాంబినేషన్లో ఇంకా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని మహేష్ బాబు ఫ్యాన్స్ తరపు నుంచి భయ్య బొమ్మ హిట్ భయ్య, అంతే ఇక ఖాళీ అంతే. మే 7 ఫస్ట్ రోజు అదే టికెట్ బుక్ చేయాలి. ఇంకా మే 9 భయ్య, మే 9న సినిమా రిలీజు, వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు దిల్రాజు గారు సినిమాకి అయితే ఆయన మామూలుగా సినిమా ఏది కానీ చూడకుండా చెప్పలేడు. సినిమా హిట్ అని ఆయన కూడా చెప్పాడు. మహేష్ బాబు గారు కూడా చెప్పారు భయ్య సినిమా హిట్ అని. నాకు తెలిసి సినిమా మాత్రం మామూలుగా ఉండదు. ఈసారి ఇండస్ట్రీ మొత్తం పెద్ద హిట్ కొడతాడు భయ్య కంపల్సరీ. మే 9న రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు పోయి థియేటర్కి వెళ్ళి చూడాలి. పైరసీని ఎంకరేజ్ చేయకూడదు ప్లీజ్. డోంట్ డూ పైరసీ భయ్య, అర్థం చేసుకోర్రి. ఎందుకంటే పైరసీ కాబట్టి సగం సినిమాలు నాశనం అవుతున్నాయి భయ్య. మహర్షి సినిమా మే 9న రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి భయ్య ప్లీజ్, అర్థం చేసుకోవాలి. పైరసీని మాత్రం చూడకూర్రి భయ్య ప్లీజ్, ఈ రిక్వెస్ట్ నాది. థ్యాంక్ యూ భయ్య. మహర్షి సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా టీజర్ కూడా రిలీజ్ అయింది, ఎక్సలెంట్గా ఉంది. సో మహేష్ బాబు కూడా న్యూ లుక్లో ఉన్నారు టీజర్లోను. సో సినిమా ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ అనుకుంటున్నా కంపల్సరీ. సో ఎక్స్పెక్టేషన్స్ అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. టీజర్లో కూడా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, మాస్ డైలాగ్స్. మహేష్ ఫైట్స్ కానీ ప్రీవియస్గా కంపేర్ చేస్తే ఈ టీజర్ చాలా బాగుంది. సో ఎక్స్పెక్టేషన్ చాలా హైగా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. సో సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని మేము అనుకుంటున్నాం. కంపల్సరీ బెనిఫిట్ షో కంపల్సరీ వెళ్తాము ఆ రోజు. ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి చూడండి. ఎందుకంటే మహేష్ బాబు డిఫరెంట్ లుక్తో కనిపిస్తున్నారు ఈ టీజర్లో. సో డైరెక్టర్ కూడా ఇంతకుముందు ఫెయిల్యూర్ లేదు. సో కంపల్సరీ హిట్ వస్తుందని మేము భావిస్తున్నాము. సో కంపల్సరీ మహేష్ బాబుకి హిట్. మెయిన్ ఏంటంటే స్టోరీ అనుకున్నాం మేబీ. సో ఆయన పైడిపల్లి గారు ఏం చేసినా కానీ మంచి స్టోరీ సబ్జెక్ట్ ఎంచుకుంటారు. సో కంపల్సరీ స్టోరీ పరంగా సినిమా హిట్ అవుతుంది. ప్లస్ మహేష్ బాబు ఇంతకుముందు వేరే డిఫరెంట్ లుక్లో ఉన్నారు, ఇప్పుడు డిఫరెంట్ లుక్లో ఉన్నారు. ఒక స్టూడెంట్ కింద, యాంగ్ బాయ్ కింద. సో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. సో కంపల్సరీ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. సో సూపర్గా ఉంది. గడ్డం లుక్ అయితే ఇంతకుముందు రాలేదు, ఇప్పుడు మటుకు చాలా బాగుంది. మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. సో సినిమా పై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసాయి ఈ న్యూ లుక్ తోటి. సో టీజర్ ఇంకా హైలైట్గా ఉంది. ఒక డైలాగ్ ఉంది అందులోను, నేను ఎవరో ఏం చేయలేరు అంటే నాకు ఎక్కడో కోపం చాలా ఎక్కడో కాలుద్ది నాకు, అలా డైలాగ్ మటుకు హైలైట్ చాలా బాగుంది. సో టీజర్ సూపర్ అబ్బు. సో మూవీ పై ఎక్స్పెక్టేషన్స్ బాగా పెంచేసింది ఈ టీజరు. సో బాగా బ్లాక్ బస్టర్ అవుతుందని మేము చాలా కోరుకుంటున్నాము కంపల్సరీ. థ్యాంక్ యూ. మహర్షి సినిమా టైటిల్లోనే మనకు అర్థమవుతుంది. డైరెక్టర్ ఏ సినిమా తీసినా టైటిల్లోనే మనకు సగం అర్థమైపోతుంది. మహర్షి అంటే ఒక ప్రయత్నాన్ని చాలా కాలంగా ఒకే ధ్యానం పెట్టి చేసేదానిని మహర్షి అంటారు, సక్సెస్ అయ్యటం వల్ల. ఇందులో మహేష్ బాబు గారు కూడా మరి తన ఒక లక్ష్యం ఏంటి అన్నది మనం కేవలం టీజరే చూసాం కాబట్టి టీజర్లో చూస్తున్నాము. ఆ ఫైటింగ్స్ కానీ తన స్టైల్స్ కానీ చాలా వెరైటీగా కొత్తగా ఉన్నాయి లుక్స్ మహేష్ బాబు. నాకు తెలిసి 100% ఇది మరి రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ అవుతుందని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. మహర్షిలో మనం తీసుకున్నటువంటి సీన్లు కానీ ఏదైనా కానీ ఇంతకుముందు మహేష్ బాబు గారు లా కాకుండా చాలా కొత్తగా వెరైటీగా కనిపిస్తున్నారండి ఇందులో. న్యూ లుక్ చాలా బాగుంది. అసలు నేను భరత్ అనే సినిమాకి కొద్దిగా కనిపిస్తుంది కానీ దానికి దీనికి చాలా వేరియేషన్ చాలా ఉన్నది.
మొత్తం మీద ఇది కనుక వస్తే మనకు పంచపక్ష పరమాన్నాలు ఒక విందులో భోజనం చేసినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న సినిమాల్లోకి చూస్తుంటే ఈ సినిమా రిలీజ్ అయితే కనుక చక్కగా ఒక పంచపక్ష పరమాన్నాలతో తిన్నట్టుగా అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను ఆ టీజర్ చూస్తేనే. ఖచ్చితంగా మహేష్ బాబు మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్లస్ ఇది మహర్షి అనే టైటిల్ తీసుకోగానే మనకు అర్థమవుతుంది. అది సినిమా చూస్తే కానీ చెప్పలేనండి నేను కూడా. టీజర్ వరకు అయితే సూపర్, అసలు అద్భుతంగా ఉన్నది టీజర్ అయితే. తను తీసుకున్న ఆ ఫైట్లు కానీ ఆ స్టైల్స్ కానీ తన నడవడిక కానీ ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ మూవీ అయితే రిలీజ్ అయితే. ఖచ్చితంగా మనకి చెప్పాను కదా ఇందాకనే, అదే మనకు అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలలో అన్నిట్లలో కూడా ఏంటంటే మనం ఏదో అనుకొని వస్తున్నాము, ఆ ఎక్స్పెక్టేషన్స్ మనకి ఇవ్వలేకపోతున్నారు డైరెక్టర్లు కానీ యాక్టర్లు కానీ. అంటే మనం ఏ యాక్టర్ని డైరెక్టర్ని ఊహించుకొని వస్తామో అది ఇవ్వలేకపోతున్నారు. కానీ మహేష్ బాబు వస్తున్నటువంటి మహర్షి సినిమా మీద మాత్రం ఖచ్చితంగా అన్ని రకాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా మాత్రం ఆ సినిమా 100% ఉంటుంది. అది సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మాత్రం అవుతుంది, అది ఖచ్చితంగా చెప్పగలను. చూశానండి, నేను పెద్ద మహేష్ బాబు ఫ్యాను. సో భరత్లో నేను ఎగ్జామ్ ఉన్న సినిమాకి వెళ్ళాను. సో ఈ సినిమా కోసం పిక్చర్ వెయిటింగ్ 25th ఫిలిం. ఫస్ట్ టైం మా బాబు సూపర్ స్టార్ మీసం గడ్డంతో వస్తున్నాడు. 2-3 వేరియేషన్స్ ఉన్నాయంట సినిమాలో. సో చాలా వెయిటింగ్. ఆల్రెడీ ఆ ఫస్ట్ సాంగ్ దుమ్ములేపింది, సెకండ్ సాంగ్ కూడా బాగుంది. టీజర్ అయితే రికార్డ్స్ 15 మిలియన్ 16 వరుసగా 24 అవర్స్లో పిక్చర్ రికార్డ్స్ సృష్టించింది. సో May 9th కోసం పిచ్చగా వెయిటింగ్ అనమాట మహర్షి కోసం. అది తిరిగిపోయిందండి. ఫస్ట్ టైం ఆ హైట్కి లైక్ ఆ ఫిజిక్, ఆ గడ్డం మీసం, ఆ హాఫ్ షర్ట్స్ వేసుకుని ఉన్నారు కదా, లుక్ కరెక్ట్గా సరిపోయింది. పక్కా మాస్ లుక్లో ఉన్నాడు బాబు అయితే. పిక్చర్ వెయిటింగ్ నేనైతే. టీజర్ చెప్పా కదా, అది ఇప్పుడు మంచి టీజర్ చూస్తే మంచి కమర్షియల్ మంచి మాస్ సినిమా లాగా ఉంది. సో ఫుల్ పండగ అనుకుంటాను 25th ఫిలిం. ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్కి మాస్ క్లాస్ అందరికీ మంచి పండగ అనుకుంటా. మంచి క్లాస్గా స్టార్ట్ అయ్యే టీజరు మాస్ విధంగా ఎండ్ అయింది. సో మంచి పండగలా ఉంటుంది అనుకుంటున్నాను May 9th. ఓకే, థ్యాంక్ యూ. మహర్షి టీజర్ ఎలా ఉంది? టీజర్ అయితే బాగా వచ్చింది, సూపర్ వచ్చింది. మహేష్ బాబు గారు చెప్పారు ఓడిపోవడం నాకు ఇష్టం లేదని, అది గెలిపి చూపించడం మాకు అలవాటు. అది మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మూవీ పైన ఆల్మోస్ట్ షూటింగ్ స్టార్ట్ కాకముందు నుంచే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ గురించి. చాలా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అలాగే May 9th ఎలా ఉన్నాయి ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి రిలీజ్కి? చాలా గ్రాండ్గా చేస్తున్నాం ఆర్టీసీకి రాష్ట్రంలో 2035లో. చాలా భారీ సెలబ్రేషన్ ఉన్నాయి, బాగా ఎంజాయ్ చేస్తాం. సినిమా బ్లాక్ బస్టర్, చాలా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. ఒక శ్రీమంతుడు ఒక ఈ మూవీ టైప్లోనే ఇది కూడా ఒక రేంజ్లో దాని కింద డబుల్ కాబోతుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మహేష్ బాబు గారు లుక్ ఎలా ఉంది గడ్డంతో ఫస్ట్ టైం? మహేష్ బాబు గారు గడ్డం అని చెప్పే అవసరం లేదు, ఇంకా చూసారు కదా టీజర్లా రికార్డులు మొత్తం బద్దలైపోయినాయి అందరి. అన్ని సినిమా రికార్డు బద్దలైపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ May 9th రాబోతుంది. రికార్డులు తిరిగి రాస్తుంది మా సినిమా. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మామూలుగా కమర్షియల్ ఎలిమెంట్స్ కాకుండా ఒక మూవీని ఎమోషనల్ రైట్లో తీసుకెళ్తామని చూస్తున్నాం. వాళ్ళు ప్రెస్ మీట్లో అదే చెప్పారు. మహేష్ బాబు కోసం కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం కొద్దిగా టైం పట్టింది. ఈసారి మొత్తం ఎమోషన్స్ తోటి కొట్టి పడేస్తాడు అని చూస్తున్నాం. మహేష్ బాబు గడ్డంతో కనిపిస్తున్నాడు. మహేష్ బాబు ఫ్యాన్గా మహేష్ బాబు కనిపిస్తేనే చాలు, ఇక గడ్డంతో కనిపిస్తున్నట్టే స్క్రీన్లో చినిగిపోతుంది. Hi guys, this is Niharika Konirala. Do subscribe to i5 Network. Hi, this is Pavni Gangireddy. Please subscribe to i5 Network. హలో అండి, నేను మీ కృష్ణుడిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ i5 Network. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, నేను మీ మధునందన్. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you. i5 Networkకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హై-ఫై వీడియోస్ చూడండి. కింద ఉంది కదా, సబ్స్క్రైబ్ అండ్ లైక్. గో హెడ్ అండ్ బై.